వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. చాలామంది ప్రయాణాలు చేస్తుంటారండి. ప్రయాణాలు చేస్తుంటారు, లేదంటే తీర్థయాత్రలు చేస్తుంటారు, ఊరు వెళ్తున్నారు. నాకు తెలిసిన ఒక విల్లాస్ 200 విల్లాస్ ఉన్నాయండి. ఆ విల్లాస్‌లో ఒక విచిత్రమైన ఒక దొంగతనం జరిగింది. చాలా ఆశ్చర్యం కలిగింది. 200 విల్లాస్‌లో ఆ విల్లాస్ వాళ్ళు తిరుపతి వెళ్లారండి. తిరుపతి వెళ్ళేసరికి, ఆ తిరుపతి నుంచి వాళ్ళు ఆ దర్శనానికి, దైవ దర్శనానికి వెళ్ళేసరికి, వచ్చేసరికి మొత్తం అంటే అన్ని తలుపులు తీసున్నాయి. వీళ్ళు చాలా కంగారుగా మొత్తం అన్ని గదులన్నీ వెరిఫై చేసేసారండి. అన్ని మొత్తం బీరువాలు ఏమేమి పోయినాయి అన్నీ చెక్ చేసేసారు. ఏమేమి పోయినాయి బీరువాలు, తర్వాత ఏంటంటే కింద పడినవి అవన్నీ కూడా తీసేసి పైన పెట్టేసి, చీరలన్నీ కింద పడేస్తే అవన్నీ కూడా తీసి పైన పెట్టేసి ఇలా చేశారు. సరే వీళ్ళు పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులొచ్చారు. పోలీసులొచ్చి చూస్తే క్లూస్ టీమ్ అని వస్తదండి. ఆ క్లూస్ టీమ్ వాళ్ళొచ్చి చూస్తే మొత్తం వీళ్ళ అంటే వేలు ముద్రలు ఇవన్నీ కూడా వీళ్ళు కుటుంబ సభ్యులే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వెళ్ళింది తిరుపతి. చూస్తేనేమో వీళ్ళందరూ వేలు ముద్రలన్నీ కూడా వీళ్ళే ఉన్నాయి. ఏం చేశారు తప్పు చేసింది ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు నిజంగా మన రికవరీ మన వస్తువులు మనకు దొరకాలంటే తప్పనిసరి కొన్ని అసలు టచ్ చేయకూడదండి. పోలీస్ కంప్లెయింట్ ఇస్తాం. పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీసులొస్తారు. పోలీసులొచ్చి క్లూస్ టీమ్ ఉంటది. ఆ క్లూస్ టీమ్ వలన వేలు ముద్రలు తీసుకుంటారండి. ఆ వేలు ముద్రలతో ఏంటి లాభం ఏంటంటే, ఇది రిపీటెడ్ అంటే కొత్త దొంగలా? పాత దొంగలా? వీళ్ళ దగ్గర రికార్డెడ్‌గా కొన్ని పాత దొంగల యొక్క వేలు ముద్రలుంటాయి. అవి ఇవి సరిపోయినాయనుకోండి అంటే దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతది. పాత దొంగలు చేశారు అని చెప్పేసి వాళ్ళ అడ్రెస్సులుంటాయి కాబట్టి త్వరగా రికవరీ చేయడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళేం చేస్తున్నారు కంగారుగా ఎవరికైనా సరే జీవితంలో మొట్టమొదటిసారి ఆవిడకి ఆ కంగారులో దొంగతనం చేసినప్పుడు ఏం చేయాలో తోచక ఏమేమి పోయినాయి అని తెలుసుకునే ఉద్దేశంతో డబ్బులు ఎంత పోయినాయి, ఏం బంగారం మిస్ అయినాయి, అదేంటో కానీ అందరికైనా మన 200 హౌసెస్ ఉన్నాయి, 200 విల్లాస్ ఉన్నాయి, మనం బయటికి వెళ్తాం ఎవరికి తెలుస్తుంది అనుకున్నాం అండి. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు మీరు ఎప్పుడైనా సరే దొంగతనం కానీ ఇలా జరిగినప్పుడు దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మనం టచ్ చేయకూడదు. అది మాత్రం ఫస్ట్ పాయింట్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉందండి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. మేము ఇలాగా ఊరు వెళ్తున్నాము, తిరుపతి 3 డేస్ వెళ్తున్నాం అని చెప్తే వాళ్ళు తగిన ఏర్పాట్లు వాళ్ళ దగ్గర స్పెషల్ కెమెరాస్ ఉంటాయి. వాళ్ళు నిఘా పెడతారు. ఆ కెమెరాస్ మనం వచ్చే వరకు కూడా మనం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అదొక పద్ధతి. రెండోది ఏంటంటే మోషన్ డిటెక్షన్ కెమెరా నుంచి ఒక 5,000 నుంచి 10,000 వరకు ఉంటదండి. అటువంటి కెమెరా మనం మన సెల్ ఫోన్‌కి ఆ కెమెరా కొనుక్కొని దాన్ని మన సెల్ ఫోన్‌కి అనుసంధానం చేసామనుకోండి. చేస్తే ఏమాత్రం ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినా సరే మన ఫేసులు కాకుండా కొత్త వ్యక్తుల్ని వస్తే వెంటనే మన సెల్ ఫోన్‌కి అలారం వస్తది. ఆ సిగ్నల్ మెసేజ్ వస్తది. వెంటనే లోకల్‌లో తెలిసిన చుట్టాలో, ఇంటి పక్కన వాళ్ళకో, ఇంటి ఎదురుగుండా వాళ్ళకో లేదా పోలీసులకో మనం ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవి ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పిన 200 విల్లాస్ ఉన్నాయి. వీళ్ళు ఒక్కళ్ళే తిరుపతి వెళ్లారు. మరి దొంగతనం ఎలా జరిగింది? ఇన్ని 200 ఇళ్ళున్నా సరే ఆ దొంగలు ఇక్కడికే ఎలా వచ్చారు? చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. ఆ తర్వాత దొంగలు దొరికారనుకోండి భగవంతుడు వెళ్ళింది తిరుపతి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ వీళ్ళకి కాస్త కొద్దిగా ఒక 4 రోజులు, 5 రోజులు టెన్షన్ పడినా వీళ్ళ డబ్బులు వీళ్ళకొచ్చేసినాయి. దొంగలు కూడా దొరికారు. వాళ్ళు పాత నేరస్తులు. ఎలా దొరికారంటే అసలు ఎలాగా అంటే వీళ్ళు చాలా ఒక ఆశ్చర్యం అనమాట. మనం ఇంత 200 ఇళ్లల్లో మనం ఒక్కళ్ళే వెళ్ళాము ఎలా తెలిసిపోయింది అని. వీళ్ళు ఒక ప్రైవేట్ కార్‌ని బుక్ చేసుకున్నారండి. ప్రైవేట్ కార్‌ని బుక్ చేసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నప్పుడు, ఆ రైల్వే స్టేషన్‌లో వీళ్ళు వెళ్తున్న మధ్యలో తాళం సరిగ్గా వేశావా? డబ్బులు సరిగ్గా పెట్టావా? ఆ బీరువా నగలెక్కడ పెట్టావు? అయన్నీ కూడా జాగ్రత్తగా లాక్ చేశావా? ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ డ్రైవర్ చక్కగా అన్నీ విన్నాడు. ఆ డ్రైవరు వాళ్ళు తెలిసిన వాళ్ళతో ఇన్ఫార్మ్ చేసేసాడండి. అతనికి అప్పటికే దొంగతనానికి అలవాటు చేయడం అతనికి అలవాటు ఉంది. అతను కూడా పాత నేరస్తుడే. ఏదో కొద్దిగా యాక్ట్ చేసినట్టు ఏంటంటే మారినట్టుగా యాక్ట్ చేసి ఇతను ఏం చేశాడు ఇప్పుడు ఒక డ్రైవింగ్ నేర్చుకుని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళది కార్ పెట్టుకున్నాడు. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నారో అన్నీ క్లియర్‌గా చెప్పేసారు. వాళ్ళు కూడా భార్యాభర్తలు, చుట్టాలు, పిల్లలు అందరూ మాట్లాడేసుకుంటున్నారు. ఇగో ఇక్కడ చూడండి ఎంత ఇదిగానో ఏమని నగలేమో పలానా బీరోలో పెట్టేసామని, క్యాష్ అయితే జాగ్రత్తగా ఇక్కడ పెట్టానని, తాళం సరిగ్గా ఏసావా లేదా అని చెప్పేసి
మరి ఇలాగ అన్ని చక్కగా వివరాలన్నీ ఎక్కడ ఏది పెట్టేశారో మాట్లాడుకుని ఉంటే ఇవన్నీ కూడా డ్రైవర్ చక్కగా విన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. దీంతో ఏమైంది ఇలాగ ఎప్పుడైనా సరే మనం చాలా రహస్యంగా ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదంటే తీర్థయాత్రలు చేసినప్పుడు, ఇంట్లోంచి ఒక 2, 3 రోజులు బయటికెళ్తున్నప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం బెటరు. లేదంటే ఈ మోషన్ డిటెక్షన్ కెమెరా అని చెప్పి అది పెట్టుకోవచ్చు. తర్వాత చాలా రహస్యంగా ఏంటంటే మనకి బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయండి ఇది. లాకర్ సిస్టమ్ ఉంది. చక్కగా ఆ లాకర్ ఎంత తక్కువ రేటు రూ. 500 ఓ రూ. 1000 రూ. 2000 పర్ ఇయర్. అటువంటి చిన్న లాకర్లు తీసుకోవటం, వాళ్ళకున్న స్తోమతను బట్టి ఆ లాకర్‌లో ఈ గోల్డ్ అంటే డబ్బులు గానీ, నగలు గానీ పెట్టుకుని, మామూలుగా ఇక బట్టలు మాత్రం ఎవరు తీసుకెళ్ళట్లేదు ఈ మధ్య కాలంలో. ఇవన్నీ పూర్వమైతే బట్టలు, చెంబులు, ముంతలు గూడా పట్టుకెళ్ళిపోయారు బకెట్లన్నీ. ఇప్పుడు పెద్ద దొంగతనాలన్నీ ఏంటంటే కావాల్సింది గోల్డ్, క్యాష్ అది కావాల్సింది. ఇకనైనా ఎవరైనా సరే డి మోషన్ డిటెక్షన్ కెమెరా కొనుక్కోండి. చాలా రహస్యంగా ఏదైనా ఉంటే మిగతా వాళ్ళకి చెప్పకండి. ఎప్పుడైనా ట్రావెల్ అయినా అందరి ఎదురుగుండా అన్ని విషయాలు మాట్లాడుకోకూడదు. ఎప్పుడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకోండి. అప్‌డేట్ అవ్వాలి. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని, యాప్‌లు ఉపయోగించుకొని మీరు మీ యొక్క వస్తువులను గానీ, మీ డబ్బులు గానీ, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ దొంగల పాలవ్వకుండా చూసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.